బ్రిటన్లో పక్కన పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్నటువంటి ఏదైతే గ్రూమింగ్ గ్యాంగ్స్ వివాదం చివరికి జాతీయ స్థాయి చట్టం కావాల్సిందే, జాతీయ స్థాయి దర్యాప్తు కావాల్సిందని పార్లమెంట్లో బిల్లులు పెట్టడంతో పాటుగా ప్రతిపక్షం దాన్ని పట్టుకుని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ అధికార పక్షంలోనే చీలుకొచ్చి కొంతమంది ఎంపీలు, లేబర్ పార్టీకి సంబంధించిన ఎంపీలే గ్రూమింగ్ గ్యాంగుల మీద జాతీయ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తుంటే ఆ గ్రూమింగ్ గ్యాంగులు ఖచ్చితంగా వెనక నుండి ఫైనాన్స్ వస్తుంది, అది అరబ్ దేశాల నుండి లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాల నుండి అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి వేళ తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని ఖండించింది, తోసిపుచ్చింది. అబ్బెబ్బే మాకు దానికి ఏం సంబంధం లేదు, ముస్లిం బ్రదర్హుడ్కి మాకు కూడా ఏం సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి యువతరం వాళ్ళ ప్రేమ వాళ్ళ వయసు రీత్యా ఉండేటటువంటి కోరికలతో అవతల అబ్బాయి అమ్మాయి లవ్వులు అది ఇండివిజువల్ కేసులుగా చూడాలి తప్పించి దాన్ని ఒక మత ఉన్మాద చర్యగా లేదంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ లాంటి పేర్లతో పిలవకూడదని పాకిస్తాన్ అడుగుతోంది.